యవనస్తులకు ఉండేటువంటి అతిపెద్ద సమస్య చాలా సింపుల్. యవనస్తులకు ఉండే అతిపెద్ద సమస్య ఏంటి? అది ఎక్సలెంట్, వెరీ గుడ్. వాడి యవ్వనమే వాడికి సమస్య అండి. అదే, వాడి యవ్వనమే వాడికి సమస్య. వాడి సమస్య ఏం కాదు, ఆడపిల్లల సమస్య, లేదా మగపిల్లల సమస్యనో, లేకపోతే జాబ్ లేదన్న సమస్యనో, మా తల్లిదండ్రులు చూడట్లేదు, ఇవి కాదు సమస్యలు. ఇవి ఉంటే ఉండొచ్చు, కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే యవ్వనస్తునికి ఉన్న అతిపెద్ద సమస్య వాడి యవ్వనమే. వాడి యవ్వనమే వాడిని రకరకాలైనటువంటి పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి వీడి యవ్వనం ఏం చేసింది, వీడి బలము, వీడి శక్తి అంతా ఏం చేసిందనంటే, వీడు చాలా మంచి యవ్వనస్తుడు, మంచి బలం కలిగినటువంటి వాడి బలమే వాడిని ప్రభువునొద్దకు రాకుండా ఆటంకపరిచింది. లేకపోతే వాడి యవ్వనమే వాడికి అడ్డుబండగా మారింది, వాడి ధనమే వాడికి అడ్డుబండగా మారింది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వాడి ధనము వాడికి అడ్డుబండ అయిపోయింది, వాడి యవ్వనము అడ్డుబండ అయిపోయింది, వాడి అధికారం అడ్డుబండ అయిపోయింది. అందుకే వాడు పరలోక రాజ్యానికి సరేలే. అందుకని మనం ఏమనుకుంటామంటే, ధనవంతుడమండి, దేవుడు బాగా దీవించాడు, జాగ్రత్త. ఒకవేళ నీకు ధనం పెరిగి పెరిగి చివరికి నువ్వు సంపాదించిన ఆస్తి ధనమే నిత్య జీవాన్ని సంపాదించుకోకుండా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోకుండా అది అడ్డుబండగా మారిపోతుందేమో. నాకు చాలా బలం ఇచ్చాడండి, ఆరోగ్యం ఇచ్చాడండి, దేవుడు మంచి శక్తిని ఇచ్చాడండి, దేవుడు మంచి బలం ఇచ్చాడండి అని ఒకళ్ళు అనుకుంటే చెప్పలేము. చివరికి నీ బలమే, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్సే నీకు ఒక అడ్డుబండగా మారిపోద్దేమో. నీ అధికారం, దేవుడు నీకు ఇచ్చిన పవర్, టీచింగ్ క్యాపబిలిటీ, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం, నాలెడ్జ్, విజ్డమ్, ఇవన్నీ కూడా కొంతకాలానికి పవర్స్, అధికారాలు, అవి నీకు అడ్డుబండలుగా మారిపోవచ్చు. అందుకని యవ్వనస్తుడు ఎందుకు చేరలేకపోయాడంటే, వాడి ధనమే వాడికి ఒక అడ్డుబండగా మిగిలిపోయింది, వాడి యవ్వనం ఒక అడ్డుబండ అయిపోయింది, వాడి అధికారం వాడికి అడ్డుబండ అయిపోయింది. అందుకని మనకున్న ధనాన్ని బట్టి మనం ఆశ్చర్యపడద్దు, మన యవ్వనాన్ని బట్టి కానీ మన అధికారాన్ని బట్టి మనం ఆశ్చర్యపడద్దు. అందుకని ఇక్కడ ఏం జరిగిందనంటే, నీ ప్రాణాన్ని సైతం నువ్వు ఇవ్వడానికి ఇష్టపడాలి, నీ ఆస్తినంత ఇవ్వాలి. ఇవి కండిషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్. ఎంతమంది ఈ కండిషన్స్ అర్థమైనవి, ఎంతమంది ఈ కండిషన్స్ ప్రకారం శిష్యులుగా మార్చబడడానికి ఇష్టపడుతున్నారు? నీ ఆస్తి, చాలా క్లియర్గా యేసయ్య చెప్పిన మాట, తన ఆస్తినంతా, తనకు కలిగినదంతయు, ఏమైనా కొంచెం ఆప్షన్ ఇచ్చాడా? తనకు కలిగినది కొంత అన్నాడా? తనకు కలిగినది అంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కాదు. అంతే, కానేరడు. అసలు అవ్వడం అసంభవం. అసలు మనం అనుకుంటున్నాం అంత ఆస్తినంత దగ్గర పెట్టేసుకొని మన సుఖాల కొరకు మనం జీవించేసి, మన పోకడల కొరకు మనం జీవించేసి, మన సుఖ సౌఖ్యాలు, మన సెక్యూరిటీ కొరకు మనం జీవించేసి, ఏమనుకుంటున్నామంటే నేను యేసు ప్రభు యొక్క శిష్యుని అనుకుంటున్నాను. అసలు శిష్యరికంలోనికి రాలేదు. ఇక ప్రసంగం చేయాలి పక్కన పెట్టండి. ఇంకా శిష్యుడిగా మార్చబడకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత మినిస్ట్రీ స్టార్ట్ చేసినా, ఎంతమంది ఆత్మలను రక్షించినప్పటికీ అది ప్రభు దగ్గర నైచల్తా. అర్థమైంది? అందుకని బంధువులు నీకు ఆటంకం అయిపోతారేమో. అందుకే దేవుని మహాకృపను బట్టి నేను మా బంధువులందరినీ వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చాను. అందుకని బంధువుల యొక్క ప్రభావం నా మీద లేదు. సొంత బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు గుర్తుపెట్టు. అంటే వాళ్ళని అసహించమని నేను చెప్పట్లేదు. ద్వేషించవద్దు, అసహించుకోవద్దు. వాళ్ళని ప్రేమించాలి, కానీ ఎంత దూరం ఉండాలంటే అంత దూరం ఉండాలి. మనం దైవికమైన విషయాలు. నువ్వు క్రీస్తునొద్దకు వెళ్ళే విషయంలో వాళ్ళు కనుక నీకు ఆటంకంగా ఉంటే వాడిని వెంటనే విడిచిపెట్టేయాలంతే. తల్లైనా, తండ్రైనా, అన్నదమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, కొడుకైనా, కూతురైనా గేడవాడు బయటికి వెళ్ళిపోమని చెప్పాను. మనకేంటంటే మా బంధువులు సార్ ఒప్పుకోరు సార్ అని అంటారు. చూడండి, ఇక వాడికి అర్థం కాలేదు, వాడు శిష్యుడు కాదు ఇక, అంతే. మరి ఏం చేద్దాం సార్, నేను ఇలా ఫంక్షన్ చేయాలనుకోలేదు, కానీ మా బంధువులు ఒప్పుకోరు సార్, మా ఆవిడ ఒప్పుకోరు సార్, ఇది మా ఆయన ఒప్పుకోడండి, మా కొడుకు అలా ఒప్పుకోవట్లేదు సార్, లేదా మా కూతురు అలా ఒప్పుకోవట్లేదండి, సో వాళ్ళ కొరకు సార్ అంటాడు. అసలు వాళ్ళని వదిలేయమంటాడు ప్రభు. అర్థం వదిలేయాలి మనం, అంతే. ఎంత కష్టం ఇది. అందుకని దేవుని యొక్క వాక్యము, సువార్త సులభతరంగా చేశారు. సువార్త అసలు యాక్చువల్గా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ సో ఈజీ. అందుకని
నిజమైనటువంటి శిష్యుడా కాదని తెలుసుకోవడానికి ఒక గుర్తు ఏంటంటే ఈ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు లీవ్ ఎవ్రీథింగ్. నేను పెద్ద కులం నుంచి వచ్చానండి, మా కులస్తులందరూ ఏమనుకుంటారు కదా, నా భార్య బిడ్డలు ఏమనుకుంటారు, అదేం లేదండి. శిష్యుడైనటువంటి వాడు అందరినీ విడిచిపెట్టాల్సిందే. బైబిల్లో మీరు యేసుని వెంబడించిన వాళ్ళందరూ కూడా శిష్యులు ఎలా వెంబడించారు చెప్పండి. వారి వలలను, వారి చేపలను, వారి దోణలను, వారి వ్యాపారాన్ని, వారి ఇండ్లను, వాళ్ళ స్థలాలని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరిని విడిచిపెట్టి యేసును వెంబడించారు. మత్తయి వెంబడించడం ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. చూసారు, మత్తయి సుంకం మెట్టు దగ్గర కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాడు, మొత్తం రాసుకుంటున్నాడు. యేసుప్రభు అలా వెళ్తున్నాడు, అసలు ఆయన దగ్గర కూడా వెళ్ళలేదు. యేసుప్రభు సుంకం మెట్టు దగ్గర కూర్చొని అలా లెక్కలు వేసుకుంటున్నాడు. ఈ లెక్కలు వేసుకునేటువంటి ఈ మత్తయి సుంకరి రోమన్ గవర్నమెంట్ వాళ్ళకి ఫర్గా ఉండాలి. అర్థమైందండి? ఇంకేం చేస్తుంటాడంటే ఈ రోమన్ గవర్నమెంట్ వాళ్ళు అబద్ధమాడి మోసం ద్వారా సంపాదించమని చెప్పే సొమ్మంతా కూడా వీళ్ళ దగ్గర, యూదుల దగ్గర కలెక్ట్ చేయాలి. అందుకని యూదులకి సుంకరులు అంటే అసహ్యం. నీకు అర్థమైందా? యూదులకి సుంకరులు అంటే అసహ్యం. ఎందుకని ఈ సుంకరోడు రోమా ప్రభుత్వానికి అండగా నిలబడి పనిచేస్తున్నాడు, వాళ్ళకు ఫరగా పనిచేస్తున్నాడు, కాబట్టి వీడు దరిద్రుడు, మా దగ్గర డబ్బులు ఎక్కువ గుంజుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళని అసహించుకునేటువంటి వాడు. అలాంటి అసహ్యమైనటువంటి పని చేస్తూ ఈ మత్తయి కూర్చున్నాడు అన్నమాట. యేసుప్రభు మార్గ మధ్యలో వెళ్తున్నాడు, మత్తయి అక్కడ కూర్చున్నాడు. వెళ్తున్నాడు, మత్తయి నీవు లేచి నన్ను వెంబడించుము. ఏం చేశాడు ఆయన? నువ్వు అంటున్నావు బాగానే ఉంది కానీ ప్రభు, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంతకు నువ్వు యేసుప్రభువేనా? మెస్సయ్య నమ్మొచ్చా? ఆయన చాలామంది వస్తున్నారు, నువ్వు నాకు అంత కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఆయన ఉండండి, మా ఆవిడని అడిగితే కరెక్ట్ చెప్తుంది. ఒకవేళ వస్తాను కానీ ఒక చిన్న కండిషన్ ప్రభా, మా ఇంటికి వెళ్ళి మా ఆవిడకి చెప్పొస్తాను, మా ఆయనకి మా పిల్లలకి చెప్పొస్తాను, లేదా మా ప్రభుత్వం గారి దగ్గర నేను రిజిగ్నేషన్ లెటర్ పెట్టాలి, అంత ఈజీగా మాకు రిలీవ్ చేయరండి సాకులు చెప్పాడు. యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మత్తయి గురించి ఏం రాయబడింది తెలుసా? లేవి ఒకడు దిగ్గున లేచి యేసును వెంబడించాడు. లేచి వెంబడించాడు. ఒక భక్తుడు చాలా చమత్కారంగా ఏం రాశాడంటే, మత్తయి అన్నిటినీ విడిచిపెట్టాడు కానీ పెన్నును మాత్రం విడిచిపెట్టలేదు, పెన్ను పట్టుకొని వెంబడించాడట యేసుని. ఎందుకని? మత్తయి సువార్త రాయాలి కాబట్టి. అన్నీ విడిచిపెట్టాడు కానీ ఒక పెన్ను మాత్రం విడిచిపెట్టాడు. ఎందుకని? తర్వాత సువార్త రాయాలి కదా యేసు ప్రభు గురించి. వాట్ ఏ గ్రేట్ థింగ్. వెంటనే అనేటువంటి మాట మనం చూడగలం. మరి ఎలా ఆలోచించాడు? మరి భార్య బిడ్డల గురించి ఆలోచించాడు, ఉద్యోగం గురించి, ఎలా బ్రతకాలి, ఎలా తినాలి. మనం ఎప్పుడైనా జాబ్ వదిలిపెట్టాలంటే ఎన్ని ఆలోచిస్తాం చెప్పండి, అవునా కాదు? ఏదన్నా పని ఆపేయాలనుకోండి, అప్పుడు ఎలా, మరి నా ఫ్యూచర్ ఎలాగని, ఎలా బ్రతకాలి, నా పెన్షన్ వస్తుందా, లేకపోతే నాకు డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉందా, ఇల్లు ఉందా, ఏంటి, అన్నీ లెక్కలు వేసుకుంటామా. యేసుప్రభువుని వెంబడించడానికి ఇవేం పనిచేయవు. అందుకని నీ బంధుత్వాన్ని విడిచిపెట్టాలి, బంధువులు ఎవరు నీకు ఆటంకంగా ఉండకుండా చూసుకో. రెండవది, నీ ప్రాణము నీకు ప్రియమైనదిగా ఉండకూడదు. అందుకే పరిశుద్ధమైనటువంటి పౌలు అంటున్నాడు కదా, కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటాను, ఏమంటున్నాడు? నేను నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనది ఎంచుకోవట్లేదు. ఒకసారి యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఒక సంఘం వారు పౌలు యొక్క మెడ మీద పడి చాలా ఏడుస్తుంటారు, బోరును ఏడుస్తుంటారు. ఏడిస్తే నా ఉబ్బి తబ్బిపోయిపోయి, అబ్బా నా సంఘానికి నా మీద ఎంత ప్రేమ ఉంది అని ఈయన కూడా కాసేపు ఏడ్చి, మళ్ళీ ఫోన్లో ఏం చేద్దామని అలా అనలేదు. ఏమన్నాడు తెలుసా? చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు అక్కడ. చూడండి, ఆ మాట చూపిస్తాను మీకు. అపొస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయంలో ఈ మాట మనం చూడగలం ప్రజలు. 5వ వచనం మనం చదువుకున్నాం. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళలోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటాం. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళి. ఒక్క నిమిషం, ఇక్కడ 13వ వచనం. అది ఎక్కడంటే, మేము అనేక దినములు అక్కడ ఉన్నాము. తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. 7వ వచనం.
8వ వచనంలో మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7గురులో నొకడు సువార్థికుడైన ఫిలిప్పును ఇంట ప్రవేశించి ఉన్నాం మేము. అదే ఇక్కడ ఇదంతా కంటిన్యూషన్ అనమాట. కైసరేకు వచ్చారనమాట. కైసరేలకు వచ్చిన తర్వాత మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు. ఇదంతా జరిగింది. దీని జరిగిన తర్వాత చూడండి, ఇప్పుడు 13వ వచనంలో అంటున్నారు చూడండి. 12వ వచనం, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి గాని పౌలు ఏమన్నాడు, ఎందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదలేరా? అరే పిచ్చోళ్ళ నన్నెందుకు మీరు ఏడ్చేసి నా గుండెను బద్దలు చేస్తున్నారు అంటూ ఏమని సమాధానం చెప్తున్నాడు వాళ్ళకి, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానండి. మీరేమో అసలు యెరూషలేముకి వెళ్ళొద్దు అంటున్నారు. మీరేమో చిన్నగా ఆలోచిస్తున్నారు, అమ్మ మా అయ్యగారికి ఏమవ్వకూడదు ఏమవ్వకూడదు. అలాంటి అయ్యగారులు ఈరోజు దొరకట్లేదు అనుకోండి, దొంగలు చాలామంది ఉన్నారు. మా అయ్యగారికి ఏమవ్వకూడదు అంటే అలాంటి వాళ్ళు ఉంటే ఒకవేళ ఏమవ్వకూడదు అనుకోండి. మీరు ఏడ్చిన గుండెను బద్దలు చేసేదారేలా? నేను యెరూషలేములో బంధిస్తారని మీరు ఏడుస్తారు. బంధించబడ్డానికి కాదండి నేను వెళ్ళింది, చనిపోవడానికి వెళ్తున్నాను. చూసారా, తన ప్రాణమును తనకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేని కొరకు? ప్రాణం పెట్టడానికి. అర్థమైందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రాణం పెట్టడానికి, అంతే తప్ప ప్రాణం తీయడానికి కాదు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొరకు కాదు కదా. తన ప్రాణాన్ని పెట్టడం కొరకు వచ్చాడు. అందుకని మీరు గమనించండి, యెరూషలేము టెంపుల్లో ఏం జరిగేదంటే అన్ని గొర్రెలు వధించడం. యెరూషలేము అంతా కూడా గొర్రెలు వధించడం, చంపడం, బలులు. ఓ యెరూషలేము దేవాలయం అంతా రక్తం మడుగులు, రక్తం సాక్రిఫైస్, ప్రాణం పోవడం. కానీ బబులోను యొక్క చరిత్రను చూస్తే, బబులోను యొక్క వ్యవస్థను కనుక మనం గమనిస్తే, బబులోను దేనికి సాదృశ్యంగా ఉంది? యెరూషలేమేమో త్యాగానికి బలికి సాదృశ్యంగా ఉంటే, బబులోను వ్యాపారానికి సాదృశ్యంగా ఉంది. వ్యాపారం, శాపం కాదు. బబులోను వ్యాపారానికి సాదృశ్యంగా, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూడగలం, వ్యాపారానికి సాదృశ్యంగా ఉంది. అందుకే జాగ్రత్త గమనించండి, యెరూషలేము దగ్గర రూకలు మార్చు వారిని యేసుప్రభు ఏం చేశాడు? కొరడా తీసుకొని బలలమ్ము వారి గువ్వలమ్ము వారిని, బలలమ్ము వారి, రూకలు మార్చు వారందరినీ వాళ్ళు పడద్రోసి వాళ్ళందరినీ బయటికి పారద్రోలాడు. అంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ యెరూషలేము దేనికి సాదృశ్యం? చాలా జాగ్రత్త వినండి, ఇక్కడ గొప్ప పాఠం ఉంది మనకి. యెరూషలేము దేనికి సాదృశ్యం? యెరూషలేములో ఏం జరుగుతుంది? బలులు అర్పించబడాలి. కానీ ఇప్పుడు బలులు అర్పించబడాల్సినటువంటి యెరూషలేమును వీళ్ళు ఎలా మారుస్తున్నారు? కొంతమంది ఈ ప్రధాన యాజకులు, కొంతమంది ఈ రౌడీ బ్యాచ్ మూక, అర్థమైందండి, ఈ అన్న కైప బ్యాచ్ వాళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ప్రధాన యాజకులు, కొంతమంది ఈ యూదులు కలిసి ఆ యెరూషలేము దగ్గరికి వచ్చి మార్కెట్ని స్టార్ట్ చేశారు, బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే ద ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్ హ్యాస్ చేంజ్డ్ ఇంటూ ద ప్లేస్ ఆఫ్ మార్కెట్ ఆర్ బిజినెస్లోనికి మార్చేశారు. ఇది సాక్రిఫైస్ అండి, ప్రాణం పెట్టే స్థలం అండి దేవుని మందిరం అంటే. దేవుని మందిరం దగ్గర కోయబడాలండి, ప్రాణాలు అర్పించబడాలండి. కానీ ప్రాణాలు అర్పించబడాల్సినటువంటి దేవుని దగ్గర మీరు ప్రజల యొక్క ప్రాణాలు తీస్తున్నారు. దాన్ని బిజినెస్ మార్కెట్గా మీరు మార్చేశారు. ఎట్లా మార్చారంటే, అక్కడ గువ్వలమ్ము వారు ఏం చేస్తున్నారంటే, దూర ప్రాంతాల నుంచి యెరూషలేములో బలి అర్పించడానికి వచ్చేటువంటి వాడు ఏం చేయాలంటే, ఈ అన్నా కైపాలు ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ ఉండేది, ఆ మార్కెట్లోనే పావురాన్ని కొనాలి, ఆ మార్కెట్లోనే గొర్రెను కొనాలి. అయితే ఈ మార్కెట్ ఎలా పెట్టారంటే, ఒకవేళ ఈ పావురము బయట మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ₹1 అనుకోండి, అన్న మార్కెట్లో ఎంత ఉంటుందంటే దాదాపు ₹75 ఉండేదట. ఆలోచించండి, ₹1కి ఎన్ని రెట్లు? ఇప్పుడు 75 టైమ్స్ అనమాట. అంటే ₹75 విలువ కలిగిందనమాట. అంటే ఇప్పుడు ఏం చేసేవాళ్ళు, ₹1తో పోయేది ఇప్పుడు ₹75 పే చేసి వాళ్ళు కొనుక్కోవాలన్నమాట. అంటే ఇప్పుడు యెరూషలేమును ఎలా మార్చడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు? ఎలా మారుస్తున్నారంటే, ఒక బిజినెస్ సెంటర్గా మార్చారు. అంటే యెరూషలేమును బేస్ చేసుకొని డబ్బు సంపాదించుకొని మనీ మేకింగ్ చేసి ఆ డబ్బుని సంపాదించేసుకొని గొప్పవాళ్ళు అవ్వడానికి ట్రై చేస్తున్నారు. నేటి మందిరాలు, చాలా మందిరాలు ఏమండి, ప్లేసెస్ ఆఫ్ సాక్రిఫైసెస్గా ఉండడానికి బదులుగా ప్లేసెస్ ఆఫ్ బిజినెస్గా మారిపోయినాయి. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ బిజినెస్, ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీ వన్ ఎనీ పై, బికాస్ ఐ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
అందుకే నేను ఎవరిని డబ్బులు అడగకపోవడానికి గల కారణం ఏంటంటే, దశంభాగాలు అడగకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈవెన్ మినిస్ట్రీ కొరకు కూడా డబ్బులు అడగకపోవడానికి గల కారణం ఏంటంటే, బికాస్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్. బిజినెస్గా మార్చేశారు. ఇప్పుడు ఏంటనమాట, ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్గా ఉండాల్సింది బదులు ఈ చర్చిలోనే ఏం జరుగుతుంది చెప్పండి, చర్చిలోనే లాట్ ఆఫ్ మనీ వస్తుంటుంది కదా, ఎక్కువ డబ్బులు వచ్చేసి ఆ డబ్బులు చాలా బిజినెస్ లావాదేవీలు అనమాట. బ్యాంకులో కొంత వేసి అక్కడ కొంత వేసి, మరి కొనడాలు ఉంటాయి కదా, అమ్మడాలు కొనడాలు ఉంటాయి. ఒక 20 ఫ్యాన్లు కొనాలనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు 2 ఫ్యాన్లు ఇంటికి ఫ్రీ ఇస్తారంటే నీ దగ్గర కొంటానంటాడు. ఈవెన్ సంఘ పెద్దలు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి దొంగ పనులు చేస్తున్నారు చాలా సంఘాలు. ఇసుక సిమెంట్ వేయించుకోవాలనుకోండి, చర్చి కట్టడానికి ఇసుక సిమెంట్ వేస్తుంటే అక్కడ వేసేసే 2 లారీలు, మా ఇంటి దగ్గర ఒక 1/2 లారీ వేసేసి అదే టైంలో వాడు కూడా పని మొదలు పెడతాడు. బిజినెస్, మేకింగ్ మనీ. ఇక సింగిల్ మ్యాన్ పాస్ట్ అయితే ఇక చెప్పనవసరం. ఇంకా వచ్చిన డబ్బంతా కూడా వీడు జేబులో నొక్కేసుకొని, వచ్చిన డబ్బంతా కూడా వీడు గొప్పగా చేసేసుకొని, లావిష్గా ఖర్చు పెట్టేసుకొని, పేద ప్రజలందరి దగ్గర డబ్బు గుంజేసుకొని, దేవుని కొరకు ఇవ్వండి అని వాళ్ళని రాసి రంపాన పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకునేవాడు. హీ ఈజ్ ఎ చీటర్ అండ్ ఈజ్ ద బ్యాబిలోన్ సిస్టంలో ఉండేటువంటి ఒక నంబర్ 1 చీటర్, మోసగాడు. దేవుని మందిరం నువ్వు ఏం చేశారంటే మీరు దొంగలగుగా చేసి నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తున్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే, నా బాణిలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే చాలామంది కోపం అన్నాడా లేదా, నేను అన్నానా, బైబిల్ అన్నాడా, బైబిల్ అన్నదా లేదా. మీరు దేవుని ఆలయమును మీరు ఎలా చేస్తున్నారు, ఇది ప్రార్థనకు నిలయం అండి, ఇక్కడ దేవునికి మొరపెట్టాలండి, దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలండి, ఇక్కడ సాక్రిఫైస్ రావాలండి, యెరూషలేములో బలులు అర్పించబడాలండి, రక్తము ఏరులై ప్రవహించాలండి, త్యాగం ఉండాలండి, ఇవ్వడం ఉందండి, ప్రాణాలు అర్పించాలి ఇక్కడ. కానీ మీరేం చేస్తున్నారంటే ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్గా ఉండాల్సినటువంటి ఈ మందిరాన్ని ఏం చేశారు, మీరు దొంగలగుగా మీరు చేశారు. తర్వాత ఇంకేం చేశారు, రూకలు మార్చుకుంటున్నారు, మీరు వ్యాపారపు డీలుగా చేశారు. వెరీ గుడ్. ఒకటి దొంగలగుగా చేశారు, రెండోది వ్యాపారపు డీలుగా చేశారు. అందుకని ఐ కాల్ సో మెనీ చర్చెస్ ఇన్ క్రిస్టెండమ్, దేర్ ఆర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చర్చెస్ ఎలా మారిపోయినాయి అంటే బిజినెస్ సెంటర్స్ అయిపోయినవి, తర్వాత డెన్ ఆఫ్ రాబర్స్ అయిపోయినాయి. డెన్ ఆఫ్ రాబర్స్ అంటే దొంగల గుహ. ఈ దొంగలందరూ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఏమండి పెద్ద పెద్ద చైర్మన్స్ అనేటువంటి ఈ ముసుగులు వేసేసుకొని ఒక దొంగల గుహలాగా దాన్ని చేసేసుకున్నారు. దొంగలందరూ దాక్కునేటువంటి గుహ అది. ఎందుకంటే నేను ప్రెసిడెంట్ అన్నాను అనుకోండి, అందరూ అయ్యగారు నా ఇంట పడతారు, అంటే నా దొంగ వేషం బయటకు కనపడదు. పాస్టర్ని ధరించుకున్నాను, లేబుల్ పెట్టుకోండి, పాస్టర్ని ధరించుకుని తెల్ల టంగి నిలువు టంగి వేసుకున్నాను అనుకోండి, అమ్మ అయ్యగారు అని చెప్పేసి ఆడిని ఎవడేమండి, ఇది ఒక దొంగల గుహ. మీకు అర్థమైందండి, దొంగల గుహలుగా మార్చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాలు బోధించే వాళ్ళు మన వైజాగ్లో కాదు, మనకి ఎక్కడైనా మీకు కనబడుతున్నారా? ఎక్కడ కనబడట్లేదు. దొంగలుగా చేసి అందుకని చీటర్స్ అయిపోయి మినిస్ట్రీకి ఇవ్వండి, ఈవెన్ మినిస్ట్రీ పేరిట కూడా పౌలు కానీ యేసు ప్రభు కానీ అపోస్తలు ఎవరు కూడా డబ్బులు అడగలేదు. మినిస్ట్రీ పేరున కూడా నువ్వు డబ్బులు అడిగినా దట్ మీన్స్ యు ఆర్ ఎ చీటర్. ఏంటి నువ్వు చేసే మినిస్ట్రీ? ఎవడు చేయమన్నాడు అసలు నిన్ను? ప్రభు నేను బ్రతకమన్నాడయ్యా, అన్ని వెంబడించమన్నాడయ్యా, పోగొట్టుకోమన్నాడయ్యా, బంధువులు విడిచిపెట్టమన్నాడయ్యా, ప్రాణం ఇవ్వమన్నాడయ్యా, నీ ఆస్తినంతా ఇచ్చేయమన్నాడయ్యా. నువ్వేమో లేదు నేను సేవ చేయాలి, నాకు మందిరం కావాలి, ఇంకా పెద్ద మందిరం కట్టాలి, ప్రియుడరా ఇంకెక్కువ ఆత్మలు రావాలి, ఇదంతా కూడా దండుకొని నువ్వు గొప్పోడు అవ్వడానికి కొరకే. మనల్ని అడిగేవారు లేక, అందుకని నా మందిరమును ఇది సమస్తమైన జనులకు, ఇది ప్రార్థనా మందిరము. వాళ్ళ బాధలు చెప్పుకొని వాళ్ళు సేద తీర్చాల్సినటువంటి స్థలం, సేద తీర్చబడవలసినటువంటి స్థలం ఇది. అంతేగాని మీరు వ్యాపారటిల్లుగా చేశారు, దీనిని దొంగలగుగా చేశారు. అందుకని చాలామంది చూడండి వాళ్ళ దొంగేశాలు బయట, వాళ్ళు చేసే భయంకరమైన వ్యభిచార పనులు, మోస పనులు బయట కనబడకుండా ఉండడానికి ఏం చేస్తున్నాడు, ఈ దొంగల గుహలాగా చేసుకొని ఇక్కడికి వచ్చేసి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే వాడు దొంగేశాలని కప్పబెడతాయి. ఇక్కడ తెలియదు కదా, అందరూ బ్రదరు సిస్టర్ అంటారు కదా. ప్రెసిడెంట్ గారండి చాలా మంచి ఆయనండి, సెక్రటరీ గారండి, లేదా చైర్మన్ గారండి, ఈయన రెవరెండ్ గారండి, 22 గారండి కదా, పెద్ద పాస్ గారండి, అసలు ఎంత త్యాగశీలు అంటే వాడు దొంగేశాలన్నీ ఇక్కడ దాచిపెట్టేసుకుంటాడు. దొంగల గుహ. చాలా సంఘాలు దొంగల గుహలుగా ఉంటున్నాయి. మీరు కూడా అందులో పాలిభాగస్తులు అవుతున్నారా? జాగ్రత్త.
మనకెందుకులేండి, ఎవడెక్కడ పోతే మనకెందుకులేండి, మన పని మనం చేసుకొని వచ్చేద్దాం. దొంగలు కూరుకునేటువంటి గుహల్లో మనం తలదాల్చుకోవడానికి ఇష్టపడతామా? దొంగల గుహలోనికి మనం వెళ్తాడు, ఏం చేస్తాడు? మనల్ని కూడా దొంగడు మంచివాడు, నాయన నీకు డబ్బులు లేవా, నేను కూడా 4 డబ్బులు ఇస్తాను అంటాడా? అబ్బే వాడు ఏమండు, ఏం చేస్తాడు? మన దగ్గర ఉన్నటువంటి కూడా మొత్తము లాగేసుకుంటాడు. నువ్వు మాట వినకపోతే ఏం చేస్తాడు? నిన్ను కూడా దొంగడుగా మారుస్తాడు. దొంగలు గుహలోనికి వెళ్తే నిన్ను కూడా దొంగడుగా మారుస్తాడు. నువ్వు కూడా మా జాబితాలో చేరయ్యా, బోల్డ్ డబ్బులే, ఎందుకని అసలు కంగారు పడతావు? బయటికి వెళ్ళి పని చేస్తే 4 డబ్బులు వస్తాయి. రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ చేస్తే ఏం డబ్బులు వస్తాయండి? ఈ దొంగల గుహలో చేరు, బోల్డ్ డబ్బులు నీకు, దోచుకున్నోడికి దోచుకున్నంత. ఎంత విషయం. రూకలు మార్చువారు అంటే ఏంటో తెలుసా? అంటే వాళ్ళు ఎలా బిజినెస్ చేసేవాళ్ళంటే అర్థమైంది కదా. అన్నా కైపో వాళ్ళ మార్కెట్లు ఏంటంటే వాళ్ళు గూండాయిజం చెలాయించేవారని చరిత్రలో రాయబడింది. ఇక ఈ మార్కెట్లో కొనాలి. ఇప్పుడు రూకలు మార్చడం అంటే, రూకలు అంటే కరెన్సీ అన్నమాట. రూకలు అంటే కరెన్సీ. ఏం చేసేవాళ్ళంటే ఆ రోజుల్లో యాక్చువల్గా ఈ రోమన్ కాయిన్స్ ఉండేవన్నమాట, రోమన్ కరెన్సీ ఉండేది. ఇప్పుడు యెరూషలేములో చందా వేయాలంటే, యెరూషలేములో దేవుని కానుక ఇవ్వాలంటే వీళ్ళు రోమన్ కాయిన్స్ని వేయకూడదు. తెలుసా మీకు? అన్నిల యొక్క కాయిన్స్ యెరూషలేము దేవాలయంలో వేయకూడదు. అర్థమైంది? చాలామంది ఏం చేస్తుంటారంటే లంచం తీసుకున్న డబ్బు తీసుకొచ్చేసి దేవునికి ఇస్తుంటారు. ఎక్కడో ఒక కాంట్రాక్టర్ ఉండి అక్కడ మిగిలిపోయిన సిమెంటు, ఇసుక, ఏమండి అక్కడ దోచేసినటువంటి డబ్బంతా తీసుకొచ్చి టైల్స్, ఇసుక, సిమెంట్, రాడ్లను తీసుకొచ్చి దేవుని మందిరం కొరకు ఇస్తున్నాను బ్రదర్ అండి. ఇక్కడ గొప్పవాడుగా పెద్ద భక్తుల్లాగా చాలామంది. రూల్ ఏంటంటే రోమన్ కరెన్సీ విల్ నాట్ బి చేంజ్డ్. రోమన్ కరెన్సీ అనేటువంటిది యెరూషలేములో వేయడానికి వీల్లేదు. అన్యజనుని యొక్క సొమ్ము దేవుని యొక్క ఆలయంలోనికి రావడానికి వీల్లేదు. తెలుసా మీకు? అన్యుల దగ్గర డబ్బులు తీసుకోవద్దు. చాలామంది అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థనలు చేసి దేవుడిని స్వస్థపరచడం, కానుక పెడుతుండే. బైబిల్ తీసామా, పెట్టమా? అన్యజనుల యొద్ద యోహాను ఏమంటున్నాడు? అన్యజనుల యొద్ద మేమేమీ పుచ్చుకొనలేదండి. ఎవడైనా చర్చకు వచ్చిన ఏమొచ్చినా అన్యజనుడు కనిపిస్తే వాడు డబ్బులు వాడికి ఇచ్చే తీసుకోవద్దు. వాళ్ళకి తెలియదు పాపం. అన్యజనుల యొక్క సొమ్ము ఇక్కడ చెల్లదు. ఇప్పుడు పాత 500 రూపీస్ నోటు, 1000 రూపాయల నోటు చెల్లుతుందా? చెల్లదు. దేవుని దగ్గర నై చెల్లేగా. फिर क्या चलेगा? क्या चलेगा? यीशु मसीह का కరెన్సీ చలేగా. యీశు మసీహ్ का కరెన్సీ అంటే ఏంటి? నువ్వు కష్టపడి సంపాదించిన కరెన్సీ, నీ కష్టార్జితంతో వచ్చినటువంటి కరెన్సీ. అందుకని రోమన్ కరెన్సీ ఇక్కడ చెల్లదు. యెరూషలేము దేవాలయంలో రోమన్ కరెన్సీ వేయకూడదు. ఇది అదునుగా చేసుకుని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఏం చేద్దాం, అరే మనం కరెన్సీని మార్పిడి చేసుకోవాలరా. ఇప్పుడు డాలర్లు తీసుకొచ్చి ఒక $10 తీసుకొచ్చేసి ఒక డాలర్ మనం ఏదైనా షాపులో ఇచ్చి నాకు ఏదైనా వస్తువులు ఇవ్వండి అంటే ఇస్తాడా? డాలర్ చెల్లుతుందా? చెల్లదు. దానికి ఏం చేయాలి? మనం మధ్యవర్తులు కరెన్సీని మార్చుకోవాలి. అట్లాగే ఏం చేయాలి? కరెన్సీ చెల్లదు కాబట్టి వీళ్ళు ఒక మార్కెట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఎలాంటి బిజినెస్ చేద్దామంటే వీడు రోమన్ కరెన్సీ తీసుకొస్తాడు కదా, కాబట్టి వీడికి మనం కరెన్సీని మార్చాలంటే ఏం చేసామంటే, సార్ $1 కదా, $1కి ఎన్ని రూపాయలు? 70 రూపాయలు. ఉదాహరణకి ప్రస్తుతానికి 68 70 అనుకుంది. సో 70 రూపాయలు కదా. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? డాలర్ మార్చాలంటే కమిషన్ తీసుకుంటాడు. మీకు అర్థమైందండి? కరెన్సీ మార్చడానికి కమిషన్ అనమాట. అందుకని వీళ్ళు ఈ బిజినెస్ ఎందుకు పెట్టారంటే ఈ రోమన్ కరెన్సీని మనము యెరూషలేములో ఉండేటువంటి దేవాలయంలో ఈ డబ్బులు వేయాలంటే కరెన్సీని చేంజ్ చేయాలి. కరెన్సీని చేంజ్ చేయడానికి వాడు ఒక బోర్డు పెట్టుకున్నాడు అనమాట. ఏం బోర్డు పెట్టుకున్నాడంటే కరెన్సీ మార్చబడును. ఇక్కడ రూకలు అమ్మువారు, రూకలు మార్చువారు బోర్డు పెట్టుకున్నాడు. నాలంటోడు లేదా తమ్ముడు అంటోడు అమ్మాయికి అయ్యా నా దగ్గర $2 ఉన్నాయండి, $2 ఉంటే నువ్వు 50 రూపాయలు ఇస్తే కానీ నేను నీకు $2 మార్చినట్టు. వీడు ఆడిపోతాడు. అందుకని చెప్పి వాడి దగ్గర ఆ $2 తీసుకొని 70 140 రూపాయలు 50 రూపాయలు నొక్కేసి 90 రూపాయలు ఇచ్చేస్తాడు. ఇలాంటి బిజినెస్ ఎక్కడ జరుగుతుంది? యెరూషలేము దేవాలయం దగ్గర జరుగుతుంది. హిస్టరీ అండి, దిస్ ఇస్ ద మిస్టరీ. తెలుసుకోవాలి మనం. మీ జీవితంలో ఎన్నడూ ఈ సత్యాలు విని ఉండరు మీరు. అర్థమవుతుందా? మీకు ఏ బోధకుడు బోధించాడు చెప్పండి? అది జరుగుతున్నప్పుడు ఏం జరిగిందనంటే అక్కడ జరుగుతున్నప్పుడు ఇది యేసు ప్రభువు తెలుసుకొని ఏం చేశాడు యేసు ప్రభు? అందుకే గువ్వలమ్ము వారి బళ్ళలను రూకలు మార్చు వారిని ఏం చేశాడు ఆయన? కొరడా పట్టుకొని జడిపించేశాడు. అన్నిటిని పడద్రోసేశాడు, పడగొట్టేశాడు. గువ్వలమ్ము వారి బళ్ళలన్నింటినీ పడగొట్టేశాడు, గువ్వల్ని పడగొట్టేశాడు. ఈ రూకలు మార్చు వారందరినీ కొరడ తీసుకొని తరిపడేశాడు అసలు బయట. ఈ రోజున అలాంటి వారముగా మనము లేవాలి. అలాంటి వారి కొరకు యేసయ్య చూస్తున్నాడు.
అవి పడద్రోయబడాలి. రూకలు మార్చు వారిని మనం తరిమేయాలి. తరిమేయాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి తరిమేయడం కాదు, ముందు నీ సంఘంలో ఉన్న వాటిని తరిమేసుకో ముందు ఫస్ట్. అట్లీస్ట్ నువ్వన్నా రక్షించబడతావు. అర్థమైందండి? ఇప్పుడు యెరూషలేము ఎలా మారింది? బబులోను వ్యవస్థగా మారిపోయింది. యెరూషలేములో సాక్రిఫైస్ కానీ సాక్రిఫైస్ ఉండాల్సినటువంటి యెరూషలేము బిజినెస్ సెంటర్గా మారిపోయింది, వ్యాపారపు టిల్లుగా మారిపోయింది, దొంగలగుగా మారిపోయింది. అందుకని చాలామంది బయటికి ఎంత ఘోరమైనటువంటి పాపాలు చేసినా చర్చిలోకి వచ్చేసరికి మాత్రం ఏమి తెలియనటువంటి పరిశుద్ధుల్లాగా, పాపం తెలియనటువంటి వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటారు. అందుకే మా సహవాసంలో 2 వ్యక్తులను కనిపెట్టి వాళ్ళిద్దరిని బహిష్కరించాను. మీరు వ్యభిచారంలో జీవిస్తున్నారు. కూర్చోబెట్టి మాట్లాడాను వాళ్ళతో. ముందు వ్యక్తిగతంగా చెప్పాను, వినలేదు. సంఘ పెద్దల మధ్య కూర్చోబెట్టాను. నువ్వు చేస్తుంది వ్యభిచారం, తప్పు, మార్చుకుంటావరా, నేర్చుకోవాలనుకుంటున్నావురా, లేకపోతే నువ్వు ఈ రోజు నుంచి నా దగ్గర రావద్దు, మా సహవాసంలోకి రావద్దు, నువ్వు బయటికి వెళ్ళిపోమని. మనకు మెంబర్స్ కావాలి. వ్యాపారం దొంగలకి ఇక్కడ స్థలము లేదు. ఇందాక ఎవరు అన్నారు కదా, పాస్టరే దొంగగా ఉంటే ఇక విశ్వాసులు ఎలా ఉంటారు చెప్పండి? దొంగడు వెనకాల ఎవరు ఉంటారు చెప్పండి? దొంగలు ఉంటారు కదా. దొంగల వెనకాల ఎవరు ఉంటారు? దొంగలే ఉంటారు. ఏమండి, సైన్స్ ఏం చెప్తుందంటే కుందేలు సంవత్సరానికి ఒక 10 పిల్లల్ని కంటదట. సంవత్సరంలో కుందేలు చాలా పిల్లలు కానేస్తుంది, 10-15 పిల్లలు కానేస్తుంది, ఎక్కువ పిల్లల్ని కంటది. కానీ సింహం ఒకే ఒక పిల్లని కంటది, కానీ అది సింహం. అర్థమైందా మీకు? సింహము ఎన్ని పిల్లల్ని కంటది? పొలవమని 10 సింహాలని కందు. సింహం సంవత్సరానికి ఒక్క పిల్లనే కంటది, కానీ కన్నది ఎవరు? పుట్టింది ఎవరు? సింహం. అంటే ఒక పిల్ల పుట్టింది మాత్రం సింహమే. ఒక ఆత్మ రక్షించబడితే చాలు, ఒక వ్యక్తిని మెంటార్ చేయగలిగితే చాలు. మనము సింహాలని కనాలి, కానీ కుందేలు లాంటి పిల్లలను పొలవమని ఎంతమందిని కంటే లాభం ఏంటి? కుందేలు ఏం చేస్తుందో తెలుసా? సామెతల గ్రంథంలో అంటాడు కదా, 4 చిన్న జీవుల గురించి మాట్లాడతారు కదా, అందులో ఒకటి కుందేలు. చూడండి ఆ మాట. కాదు సామెతల గ్రంథంలో 4 చిన్న జీవులు కలవు. ఒకటి బల్లి, 31వ అధ్యాయము, 30వ అధ్యాయంలో 4 చిన్న జీవులు కలవంటాడు. ఎక్కడున్నాయి? భూమి మీద చిన్నవి 4 కలవు, అయినవి మిక్కిలి జ్ఞానము గలవి, చీమలు, చిన్న కుందేళ్ళు, మిడతలు, బల్లి. ఓకే, ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేండి, చాలా పెద్ద ప్రసంగం అది. ఇందులో ఒక మాట చెప్తాను చూడండి. చిన్న కుందేళ్ళు ఏంటివి? బలము లేని జీవులు. అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ఈ చిన్న కుందేలు బలహీనమైనటువంటివి. ఇవి ఎంత బలహీనమంటే, పేటు సందులు అంటే ఎక్కడ బండ సందులు దొరుకుతాయో అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి అందులో దాక్కుని పోతాయట. బలహీనులైనటువంటి వారు, పారిపోయేటువంటి వాడు, ఏమంటే దాక్కునేటువంటి వాడు. అలాంటి కుందేళ్ళు ఎన్ని పుడితే ఏం లాభం? మా సంఘం అండి 250 మంది బ్రదర్, కిటకిట్లు ఆడిపోతుందండి, ప్లేస్ సరిపోవట్లేదు బ్రదర్, అందుకే చర్చి మార్చాలనుకుంటున్నాం బ్రదర్. కానీ వాళ్ళు కుందేళ్ళు బ్రదర్. ఏం కన్నావు నువ్వు? కుందేళ్ళు బ్రదర్. ఇంకా కొంతమంది అంటారు, లేదు బ్రదర్ మా సంఘం 1000 మంది బ్రదర్, అది షిలోగు మందిరం బ్రదర్. తెలియదు బ్రదర్ నీకు, షిలోగు మందిరం ఏంటి? ఈకాబోదులు బ్రదర్. ఉందా లేదా? ప్రభావము ఇశ్రాయేలీలో నుండి వెడలిపోయాను కదా. ఏలీ యొక్క కోడలు, ఏలీ కుమారుడు హోఫ్ని, ఫినెహాసులు యుద్ధంలో మరణించారు. చిన్న కోడలు మరి పెద్ద కోడలు, ఫినెహాస హోప్ని చెబుతారు. ఫినెహాసు యొక్క భార్య గర్భవతిగా ఉండి తన భర్త చనిపోయాడని, తన మామ కూడా మెడవిరిగి చనిపోయాడని తెలుసుకొని ఆమె వేదనతో ఓ కుమారుని కంటది. ఆ పుట్టినోడికి ఏమని పేరు పెడుతుందంటే, వీడి పేరు ఈకాబోదు. ఎందుకని? ఇశ్రాయేలీలలో నుండి ప్రభావము వెడలిపోయెను, దేవుని మందసము పట్టబడిపోయింది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, ద ఆర్క్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాన్ అవే. ప్రభావం వెడలిపోయిందండి, దేవుని యొక్క సన్నిధి పోయింది, దేవుని మహిమ పోయింది మా జీవితంలో నుంచి. అందుకే వీడి పేరేంటంటే, వీడు ఈకాబోదు.
నేటి క్రైస్తవ సంఘాల్లో జనాలు ఉన్నారని సంబరపడిపోవద్దు. వాడు ఈకాబోధ చిన్న కుందేలు జ్ఞాపకం చేసుకో, లేదా సింహమా. ఈకాబోధులను కనేస్తున్న బోల్డ్ అంతమంది కిటికెట్లు ఆడిపోతుందండి మా సంఘంలో, చాలామంది వస్తున్నారండి, ఈ మధ్య సంఘం సంఖ్య చాలా పెరిగిందండి. చాలామంది సంతోషపడతారేమో కానీ నాకు సంఘం సంఖ్య పెరుగుతుంటే నాకు భయం వేస్తుంది. అర్థమైందా? నాకు పెరగాలని కోరుకోవట్లేదు నేను. ఎందుకంటే శిష్యులు తయారు చేయాలంటే కొద్దిమందే ఉండాలి. అర్థమైందండి? చిన్న కుందేలు బలహీనులు పారిపోయేటువంటివి. అలాగనే ఈకాబోదు, వాడికి బలం లేదు, ప్రభావం అంతా పోయింది, దేవుని పవర్ అంతా పోయింది. ఆయన శిలోహ మందిరంలో ఏం జరిగింది తెలుసా? విచిత్రం. అందుకే మీరు పాత నిబంధన కూడా బాగా చదవాలి. ఎంత విచిత్రం అంటే యథావిధిగా దేవాలయం తలుపులు తెరుచుకున్నారు, ధూపం వేసేస్తున్నారు, బలులు అర్పించేస్తున్నారు, గంగాలం దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, ధూప వేదిక మీద నుంచి వెళ్ళిపోతుంది, సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభం, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫైన్. బట్ ద ట్రాజడీ ఈజ్ అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఎవ్రీథింగ్, అన్ని కార్యక్రమాలు సజావుగా సాగిపోతున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం తర్వాత ఇక్కడ ఉండవలసినటువంటి దేవుని నిబంధన మందసం ఫిలిస్తీన్లు తీసుకుపోయారు. మందసం లేదు, కార్యక్రమాలు బోర్డు జరిగిపోతున్నాయి. అది విచిత్రం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా పెళ్లి బాగా జరిగిపోతుంది ఘనంగా. లాభం ఏంటి? బర్త్డే బాయ్ లేకుండా బర్త్డే చేస్తారా? మాట్లాడినవరా? మీకు అర్థమవుతుందా? బర్త్డే బాయ్ లేడు కానీ బర్త్డే మాత్రం చాలా బాగా చేస్తున్నాం. యేసుప్రభు పుట్టాడు కదా ఇప్పుడు ఈ సీజన్లో. యేసుప్రభు పుట్టకపోయినా పుట్టిస్తాం మనం. యేసుప్రభు పుట్టాడు కదా, అందుకని ఆయన ఉండడం లేదో మనకు అనవసరం. మన క్యాండిల్ సర్వీస్ ముందు అవ్వాలి. అరే పెద్దోడ కేక్ పట్టారా, కోసారా, ఎవరితో అయితే ఎమ్మెల్యేతోనో లేదా ఎంపీతోనో కోసిదో, ఆడో దౌర్భాగ్యుడు. భక్తి లేదు, పాడు లేదు కదా. వ్యక్తులు మంచోళ్ళే పాపం, ఎమ్మెల్యే వాళ్ళని తప్పు పట్టొద్దు, వాళ్ళు మంచోళ్ళే పాపం. కానీ మనం దౌర్భాగ్యం. అలాంటి వాళ్ళని పిలిపించేసి వాళ్ళకి స్వార్థం చెప్పడానికి బదులు మనం వాళ్ళని గొప్ప చేసేసి మనం వాళ్ళని ఉప్పొంగించేస్తాం. కేక్ కటింగ్ జరిగిపోయిందండి, క్యాండిల్ సర్వీస్ జరిగిపోయిందండి, అందరు కేకులు పంచామండి, శుద్ధరాత్రి పాట పాడామండి, ప్రసంగం అదిరిపోయిందండి, డ్రామాలు అదిరిపోయండి, నాటికలు, స్కిట్లు, ఎవ్రీథింగ్ అసలు కలకల్లాడిపోయిందండి. స్టారు బారు అన్నీ జరిగిపోయినాయి సార్. అసలైంది ఏముంది సార్? ఇంటి మీద స్టారు, ఇంటిలోన బారు, వీధిలోన బారు. వార్, WAR వార్. రాసావే లేదన్నా? నువ్వు రాస్తావులే, నాకు అది రాయకుండా ఉండవు. మీకు అర్థం? శిలోహ మందిరంలో ఉన్న లోపం ఏంటి తెలుసా మీకు? శిలోహ మందిరం లోపం ఇక లేదు. అసలేంటి? అసలు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఆవరణం కాదు, పరిశుద్ధ స్థలం కాదు. దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి కెరూబుల మధ్య దేవుడు యెహోవా ప్రత్యక్షమై ప్రధాన యాజకునితో మాట్లాడేవాడు. అరే దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటి స్థలములో ఉండవలసిన దేవుని నిబంధన మందసమే లేదయ్యా. దేవుని మందసమే లేదు, ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఆయన ప్రత్యక్షత లేదు, ఆయన లేనే లేడు. నువ్వు మాత్రం నీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నావు. ఆయన ఉన్నా లేకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఏదో విధంగా ప్రజల్ని డబ్బులు అడిగేసి అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. గంగాలం ఉంది, బలిపీఠం ఉంది, కాలు కడుక్కుంటున్నావు, బలిపీఠం దగ్గరికి వచ్చి పక్షినో జంతువునో అర్పించేస్తున్నావు, లోపలికి వెళ్ళిపోతున్నావు. యాజకుడు వచ్చేసాడు, సముఖపు రొట్టెల వల్ల దీపస్తంభాన్ని వెలిగించేస్తున్నాడు, రొట్టెలు తినేస్తున్నాడు, ధూపవేదిక దగ్గరికి వస్తున్నాడు, ధూపాన్ని అర్పించేస్తున్నాడు. వీడేమనుకుంటున్నాడు? అన్ని కార్యక్రమం జరిగిపోయింది కదా. స్టార్టింగ్ నుంచి ఆరంభ ప్రార్థన, పాటలు, బైబిల్ రీడింగు, ప్రసంగము, క్యాండిల్ సర్వీసు, గ్రీటింగ్స్, కేకులు అన్నీ అయిపోయింది కదా. అయిపోయింది. క్రిస్మస్ గ్రాండ్గా జరిగింది బ్రదర్. ఎవరు అసలు? బర్త్డే బాయ్ లేడు అక్కడ. బర్త్డే బాయ్ ఉన్నాడా లేదో కూడా మనకు అనవసరం. ఉన్నాడా లేదా కాదు, బాగా జరిగిందా లేదు. బాగా అంటే ఏం బాగా జరిగింది నాకు అర్థం కాదు. నువ్వు ఇలాంటి ఫంక్షన్ చేసుకోవడం వల్ల ఏం ఒరిగింది నీకు? అసలు ఏసైకి ఏమి లాభం అండి? సార్ ఎంత విచిత్రం. మనము ఈ సీరియస్నెస్ ఆలోచించట్లేదు. అందుకని శిలోహ మందిరానికి పట్టిన గతి ఏంటంటే అక్కడ మందసము లేదు, కానీ కార్యక్రమాలన్నీ సజావుగా సాగిపోయి. నేటి క్రైస్తవ సంఘాల పరిస్థితి కూడా అలా. దేవుని సన్నిధి లేదు, దేవుడు లేడు, మందసమే లేదు అసలు. వీడు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మందిరం కట్టాడు,
ఏసీలు పెట్టాడే పెట్టాడు, ఫ్యాన్లు పెట్టాడే పెట్టాడు, కుర్చీలు పెట్టాడే పెట్టాడు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, బాల్కనీ, ఇటుపక్క కుర్చీలు, అటుపక్క కుర్చీలు. అసలు అక్కడి నుంచి చూస్తుంటే పాస్టర్ గారు సెంట్రల్ స్టేజీలో అలా కనబడుతుంటే జనమంతా కనబడిపోవాలన్నమాట. పాస్టర్ గారికి జనం కనబడాలి, జనానికి పాస్టర్ గారు కనబడాలి. అయ్యగారు ఫుల్ ఫోజులో ఉంటే కెమెరామ్యాన్ ఇక్కడ ఉండాలి, వీడియో ఉండాలి, అక్కడ ఆడియో ఉండాలి. ఇవన్నీ కూడా అంత ఫోకస్ అంతా ఎక్సలెంట్గా ఉంది. ప్రసంగం మాట్లాడుతుంటే దడదడలాడిపోవాలన్నమాట. కానీ ఎవరు లేరు అక్కడ. మందసము ఫిలిస్తీయుల చేత పట్టబడి తీసుకొని పోబడింది. ప్రేమన దేవుని బిడ్డ, మందసాలు ఉన్నాయా లేవా అవి మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ఏం జరిగిందనంటే, ఈ రూకలు మార్చేటువంటి వాళ్ళు రోమన్ కరెన్సీ చెల్లదు కాబట్టి ఏ కరెన్సీకి మార్చాలి? ఇప్పుడు హీబ్రూ కాయిన్స్ వేయాలి. అర్థమైందా? హెబ్రీ కాయిన్స్ వేయాలి. ఈ హెబ్రీల యొక్క కాయిన్స్ వేస్తేనే ఇశ్రాయేలు దేశానికి సంబంధించినటువంటి నాణెములోనికి మార్చాలి. ఈ మార్చడంలో ఏం జరిగిందనమాట? మతలబు జరిగిందనమాట. ఏం చేస్తున్నారు? మతలబులు చేస్తున్నారనమాట. మతలబులు చేసి ఇంత రూకలకి ఇంత కమిషన్, ఈ కమిషన్ల బారిన మార్చేస్తున్నారు. అందుకని మన సంఘాల్లో కూడా చూడండి, చాలా సంఘాల్లో అన్నీ అమ్మేస్తుంటారు కదా. ఈవెన్ వాగ్దానాలనేవి కూడా అమ్ముతున్నారు. వాగ్దానాలు మరి ప్రింటింగ్ ఖర్చు అవుద్ది, ఇవన్నీ చెప్పొద్దు, ఇవన్నీ సోది మాటలు, ఇవన్నీ వేస్ట్ మాటలు, ఇవన్నీ అసలు ఎవడన్నా అమ్మమనండి. అసలు నేను వాగ్దానాలు, బైబిల్ లేదా నీ దగ్గర? నువ్వు బిజినెస్ చేసుకోవడం కొరకు తప్ప నువ్వు దేని కొరకు చేస్తున్నావు? ప్రింటింగ్ ఖర్చు అవుద్దని ఇవన్నీ కూడా చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్తారు వీళ్ళంతా. తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇవి ఆలోచించాం మనం ఎప్పుడు కూడా. అర్థమైందండి? అంటే తమను తాము సమర్థించుకొని ఏదో మెప్పించుకోవడం కొరకు చేస్తారు. అందుకని దేవుణ్ణి వెంటాడే వారికి మాత్రమే అర్థమవుతాయండి. దేవుణ్ణి వెంటాడని వారికి ఇవి అర్థం కావు నేను చెప్పే విషయం. అందుకని వీళ్ళు ఏం జరిగిందంటే ఇలాంటి వాటిని మార్చుకునేటువంటి వాళ్ళు. అందుకని యేసుప్రభువు అన్నాడు, నీ ఆస్తినంతా నువ్వు నాకు ఇస్తే కానీ నువ్వు నా శిష్యుడివి కాని. కాబట్టి అందుకని సేవ అంతా పక్కన పెట్టి ముందు ఏం చేయాలి? మనం ఆయనను మనం వెంబడించే శిష్యులుగా మారాలంతే. అందరం, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏమన్నాడు యేసయ్య? మీరు సమస్తమైన జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు లేదా? ఎవరికి చేయాలట? యేసు ప్రభువుకు శిష్యులు. మళ్ళీ పాస్టర్లే కాదు శిష్యులు, యేసు ప్రభువుకు శిష్యులుగా చేయండి. యేసు ప్రభువుకు శిష్యులుగా చేయండి. శిష్యుడైన తర్వాత ఏం చేస్తాడంటే, మనం శిష్యులుగా మార్చబడుతున్నప్పుడు జరిగేటువంటి రెండవ పని ఏంటంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తుందంటే, ఇందులో కొందరిని, ఇది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువు. 11-12లో మనం చూడగలం. అది మనకు తెలిసిన వాక్యమే కాబట్టి మీరు జస్ట్ రాసుకోండి అంతే. అక్కడ ఏమన్నాడు? కొందరిని కాపరులుగాను, కొందరిని అపస్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని వచ్చింది కదా ఏమైనా వేస్తారు? కొందరిని అపోస్తలులుగా నియమించాడు, కొందరిని ప్రవక్తలుగా నియమించాడు, కొంతమందిని సరే సువార్తికులు, తర్వాత కాపరులు, తర్వాత ఉపదేశం, ఇలాంటివి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎందులో నుంచి సెలెక్ట్ చేశాడు దేవుడు? శిష్యుల్లో నుంచి. అంటే మొట్టమొదటి ముందు ఈ లక్షణాలు కలిగి ఉంటాయి. అసలు ఇక్కడే మనం తట్టించలాడుతున్నాం. అది కంటిన్యూ చేస్తాం. ఏమండి? అసలు ఇక్కడే మనం ఆగిపోతున్నాం. మనం అసలు ఈ స్టేజ్లోనే మనకి ఏమీ లేదు. ఇక్కడ ఉండేటువంటి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇలా మనం బ్రతుకుతుంటే, ఇలాంటి జీవితాన్ని మనం జీవిస్తుంటే, అప్పుడు అందులో నుంచి దేవుడు ఏం చేస్తాడు? కొందరిని అపోస్తలులుగా నియమించుకున్నాడు, కొందరినేమో ప్రవక్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులు. అయితే నేనేమంటానంటే, అసలు ఈవెన్ ప్రపంచంలో దేవుని సేవ కొరకు ప్రత్యేకముగా పిలువబడినటువంటి వారు చాలా కొద్ది మంది. ట్రూ పాస్టర్స్ అనబడేటువంటి వాళ్ళే. మాట్లాడితే ప్రతి వాళ్ళు నేను సేవ చేస్తున్నా అని చెప్పేసి ప్రతి వాళ్ళు సేవకు సమర్పించుకొని వచ్చేస్తారు. ఎందుకనంటే అక్కడ బిజినెస్ సరిగా ఉండట్లేదు, ఉద్యోగం సరిగా లేదు, కాబట్టి కనీసం ఈ సేవ కన్నా వస్తే ఇక్కడ కొంచెం
బిజినెస్ బాగుంటుంది, డబ్బులు వస్తాయని చెప్పేసి, పాస్టర్ కొంచెం గౌరవం ఉంటుంది కదా అని చెప్పేసి అవన్నీ విడిచిపెట్టేసి అక్కడ సంపాదించుకునే డబ్బు కంటే ఇక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి సేవకు వచ్చేస్తుంది. అందుకని ప్రతి వాళ్ళ సేవకే, వాడు చదువున్నా లేకపోయినా దేవుని సేవకు సమర్పించేస్తున్నాను, సేవకు సమర్పించేసుకుని వచ్చేస్తున్నాను. చెప్తున్నాను కదా ప్రియులారా, చాలామంది ప్రత్యేకమైన పిలుపు లేని వాళ్ళు ప్రపంచంలో సేవ చేస్తున్నారు. అది వెరీ వెరీ ఫ్యూ పీపుల్, చాలా తక్కువ మంది ఉంటారు. నాకు తెలిసినంత మట్టుకైతే 100%లో ఒక 2% ఉంటే ఎక్కువ. నా దృష్టిలో మాత్రం 2% మాత్రమే ప్రపంచంలో క్రైస్తవుల్లో ప్రత్యేకమైన పనులు చేయడానికి, సువార్తను ప్రకటించడానికి స్పెషల్గా దేవుడు ఒక 2% మాత్రమే ఎన్నుకున్నాడు. అందరూ బోధించడానికి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఈ అపొస్తలత్వం అంటే మళ్ళీ ఇప్పుడు అపొస్తలు అనేసరికి ఏం చేస్తున్నాడు వీడు, అపొస్తలుడు అనేటువంటి ఒక బ్యాడ్జ్ తగిలించేసుకుంటున్నాడు. అర్థమైందండి? ప్రవక్త అనేసరికి ప్రాఫిట్ అని పెట్టుకుంటున్నాడు, సువార్థికుడు అనేసరికి ఇవాంజలిస్ట్ అని పెట్టేసుకుంటాడు, కాపర్ అంటే పాస్టర్ అనే టైటిల్ తగిలి. ఇవన్నీ టైటిల్స్ కావు. బైబిల్ ఎవరికి బిరుదులు ఇవ్వదు, బైబిల్ అందరికీ బాధ్యతలు ఇస్తుంది. బాధ్యతలు ఇవన్నీ అపొస్తలత్వం అనేటువంటి బాధ్యత, ప్రవక్తలు అనేటువంటి బాధ్యత. కాబట్టి వీళ్ళందరూ పెద్దలు. ఈ పెద్దలు ఏం చేయాలంటే వీరు ఇలాగా యేసుప్రభును వెంబడిస్తూ నేను యేసుప్రభును వెంబడిస్తూ మీరు నా దగ్గరికి వస్తే బ్రదర్ అలా కాదు బ్రదర్ ఇలా వెంబడించాలి, ఇదిగో నన్ను చూసి నేర్చుకోండి అని నేను చెప్పగలిగే దమ్ము నాకుండా, వాడు పెద్ద. అలాంటి వాడు ఉపదేశించవచ్చు, దేవుని వాక్యాన్ని బోధించవచ్చు. ఇలాంటి పెద్దలను దేవుడు కొద్దిమందిని ఎన్నుకుంటాడు. అలాంటి వారు సువార్త ప్రకటన చేయొచ్చు. మామూలుగా సాధారణంగా ఎక్కడైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఎవరైనా చెప్పొచ్చు. ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు బ్రదర్ మీరు చిన్న వాక్యం చెప్పండి అంటే ప్రకటించడం తప్పేం లేదు. మామూలు క్యాజువల్గా వచ్చి ఇజ్రాయెల్ నువ్వు కొంచెం వాక్యం చెప్పానంటే నేను పిలువబడిన వ్యక్తిని, ఆయనను ఇజ్రాయెల్ నువ్వు వాక్యం చెప్పన్నప్పుడు నేను లేనప్పుడు ఆయన నిలబడి వాక్యం చెప్పాడు అనుకోండి, ఓకే, దీనికి రూల్ ఏం లేదు. ఈ విధముగా ఎవరైనా వాక్యం చెప్పి ఒకవేళ దేవుడు నిన్ను ప్రేరేపించి పలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పమంటే వెళ్ళి వాక్యం చెప్పించేస్తాను. కానీ దానికి ముందు ఏంటి ప్రయారిటీ, ఉన్న లక్షణం ఏమై ఉండాలి? ఇది నేను చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆయన అడుగుజాడలో నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను కూడా కొన్నిసార్లు కొన్ని చోట్లకి తీసుకెళ్ళి వాడుకోవచ్చు. కానీ ప్రత్యేకమైన పనికి మాత్రంగా. మీకు అర్థమైందండి? ప్రత్యేకమైన పనికి కాదు, ఇలాంటి బాధ్యతలతో కూడింది కాదు. జనరల్ కాలింగ్ ద్వారా జనరల్గా దేవుడు నిన్ను కొన్ని పనులకు వాడుకుంటే వాడుకోవచ్చు. అర్థమైందండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలంటే అర్థం ఏంటి? ఇది నువ్వు శిష్యునిగా బ్రతుకుతూ, అర్థమైందండి? నువ్వు సర్వలోకమునకు వెళ్ళడం అంటే ఊరికనే కరపత్రాలు పట్టుకుని బైబిల్ పట్టుకుని వెళ్ళి కరపత్రాలు పంచుతూ సువార్త ప్రకటించమని అది కాదు అసలు అర్థం. అసలు అందుకే అది అర్థం కాలేదు వాళ్ళు. మనం మీకు చెప్పాను చూడండి, ఇది ఎలా ఉండాలంటే ఏ వీధికి ఆ వీధిలో ఉన్నటువంటి క్రైస్తవులైన వాళ్ళు యేసు ప్రభులాగా జీవించారు. ఇంకొక వీధిలో ఉండేటువంటి వాళ్ళు, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభులాగా బ్రతకాలి. ఇక్కడ యేసు ప్రభులాగా జీవించేటువంటి వాళ్ళు అరకు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు జీవించాలి. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ జీవితాలు, మన జీవితాల ద్వారా క్రీస్తును మనం ప్రకటించాలి. అది సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటే ఏమర్థం చేసుకున్నాం మనం? కరపత్రాలు పంచడము, మీటింగ్లు పెట్టడము, ప్రసంగాలు చేయడము అలా చెప్పలేదు యేసుప్రభు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటే మీరు వెళ్ళి జీవించి, మీరు జీవించడం ద్వారా సువార్తను ప్రకటించండి. అంటే మీ జీవితాలే సువార్త కరపత్రాలు అవ్వాలి. అదే కదా నేను గత 2-3 వారాలుగా చెప్తాను. మీరు కరపత్రాలుగా ఉండమంటే ఏమవుతున్నారు? మీరు మీ హృదయముల మీద వ్రాయబడినటువంటి మా కరపత్రములు మీరు కాదా? మీరు మా పత్రికలై ఉన్నారు కాదా? నువ్వు పత్రికగా బ్రతకమని ప్రభు చెప్తుంటే వీడు ఒక పత్రికగా బ్రతకడానికి బదులు ఏం చేస్తున్నాడు? పత్రికగా ఒక కరపత్రంలాగా బ్రతకడం చేతగానందున వీడు కరపత్రాలు పంచడం నేర్చుకున్నాడు. అంటే కరపత్రంలాగా బ్రతకడం చాలా కష్టం, కరపత్రాలు పంచడం చాలా సులువు. అర్థమైందండి? దేవుని వాక్య ప్రకారం బ్రతకడం చాలా కష్టం, నాకులాగా ప్రసంగం చేయడం అంటే చాలా సులువు. మందిరం కట్టమన్న సులువే. సాక్ష్యం చెప్పమంటే ఏముంది? ఏం ఖర్చు లేదు, వచ్చేసి ప్రియులారా నేను ఇలా చేసి అలా చేసి సాక్ష్యం చెప్తాను నేను. అదే కనుక నీవు నీ దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు దేవునికి ఇచ్చేసానంటే వాడు వెళ్ళిపోతాడు. ఇంకా నీ ఇల్లు నా పేరును రాసి ఇచ్చేసి నాకు ఇల్లు లేదు అన్నాను అనుకోండి, అర్థమైంది? ఇదంతా వదిలిపెట్టేసి పలానా తమ్ముడికి రాసి ఇచ్చేసి నువ్వు బయటకు వచ్చి అని అంటే వస్తాడా వాడు? ముందు ఈ జీవితం జీవించాలి.
కరపత్రంలాగా బ్రతకడం నేర్చుకోవడమే. ఈ కరపత్రంలాగా బ్రతుకుతున్నాను. ఇందాక సోమేష్ గారు మంచి మాటలు చెప్పారు, 2 అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు, మంచి క్వశ్చన్ రేస్ చేశారు. ఈ కరపత్రంలాగా బ్రతుకుతూ నేను మధురవాడ వెళ్ళాను. ఏమైంది? ఇప్పుడు మధురవాడలో సువార్త ప్రకటించబడుతుంది. ఎలా ప్రకటించబడుతుంది? వాయిస్ ద్వారా కాదు. నా మైకు పెట్టేసి ఒక వీధిలో నిలబడి అందరికీ మనం వాక్యం చెప్తుంటే ప్రియులరా అందరిని గ్యాదర్ చేసి మైకుల ద్వారా చెప్పామనుకోండి, వాళ్ళందరూ వచ్చేసి వీడు మా మతాన్ని మారుస్తున్నాడని చెప్పి అందరూ వచ్చి శుభ్రంగా చెత్తకొట్టేస్తారు. చెత్తకొట్టగానే వీడు ఏమంటాడంటే, ప్రియులరా దేవుని సేవ నిమిత్తమై సువార్త ప్రకటిస్తుంటే నన్ను దెబ్బలు కొట్టారు, దేవుని కొరకు తాపులు తిన్నాను, నేను కాశాను అనేసరికి అందరికీ ఈ అయ్యగారి మీద జాలి కలుగుతుంది. అది ఫూలిష్నెస్. యేసయ్య అలా చెప్పలేదు. ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించంటే కరపత్రంలాగా జీవిస్తూ ఈ కరపత్రం అరకుకు వెళ్ళాలి, ఈ కరపత్రం పాడేరుకు వెళ్ళాలి, ఈ కరపత్రం కొత్త వలసలో జీవించాలి, ఈ కరపత్రం మధురవాడలో జీవించాలి, ఈ కరపత్రం నర్సీపట్నంలో బ్రతకాలి. ఈ కరపత్రాలుగా మనం వెళుతూ పోతుంటే ఈ కరపత్రాలే వాళ్ళకి సువార్తలుగా మారిపోవాలి. అర్థమైందండి? ఇప్పుడు మీకు కరపత్రాలుగా బ్రతకడం చేత కావట్లేదండి మనకు. మనకి అంత చాలా షాలో అండర్స్టాండింగ్ అనమాట. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించడానగానే బైబిల్ పట్టుకొని సేవకు చేసిన బ్రదర్, నేను సేవకుని బ్రదర్ పాస్టర్ అంటారు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, చాలామంది పాస్టర్లు అనబడేటువంటి వాళ్ళు సేవలు మానేసి ఇంటి దగ్గర కూర్చొని ప్రభువును వెంబడించడం నేర్చుకుంటే మీరు రక్షింపబడతారేమో. అదర్వైజ్ ఒక దినమందు రిజెక్ట్ చేయబడతాం. ఎందుకో తెలుసా? మీరెవరో నాకు తెలియదు. అరే అద్భుతం చేశాం ప్రభా, కరెక్టే నువ్వు చేసింది, అది నేను తప్పని చెప్పట్లేదు కదా. ప్రవచించాం ప్రభా, కరెక్టే నువ్వు ప్రవచించింది. దయ్యములు వెళ్ళగొట్టాం ప్రభా, కరెక్టేనయ్యా నువ్వు చేసింది, కానీ నువ్వెవడో నాకు తెలియదే. కరెక్టేనండి, ప్రవచించారు కరెక్టే, నిజమే మీ ప్రవచనం కరెక్టే, దయ్యాలను వెళ్ళగొట్టారు కరెక్టే, స్వస్థతలు చేశారు కరెక్టే, అదేనండి నేనేనండి పలానా లివింగ్స్టన్, అయ్యో నువ్వెవడో నాకు తెలియదే. వాట్ ఏ షాక్ ఇట్ ఈస్. నేను దేవునికి చేసుకున్న ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్, ఐ డోంట్ వాంట్ టు రిసీవ్ ఎనీ షాక్స్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ యూ. నీ తీర్పు తీర్చే సింహాసనం ఎదుట నేను ఏ షాక్ పొందొద్దు ప్రభా. అది ఏదైనా నువ్వు చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు, నేను ఏదైనా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను సంఘం వదిలిపెట్టమంటా వదిలిపెట్టేస్తాను, ఎవరిని వదిలిపెట్టమన్నా వాళ్ళని వదిలిపెట్టాను. ఐఎమ్ ఫ్రీ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. నాట్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, లివింగ్ ఆర్ బీయింగ్ ఫర్ జీసస్. యేసు ప్రభు కొరకు జీవించడానికి వదిలిపెట్టడానికి నేను సిద్ధంగా. లేకపోతే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండా కనుగొనున్నాను. ఇది అర్థమైందండి? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించినంటే ఇలాంటి కరపత్రాలు వెళ్ళి అక్కడ జీవించాలి. ఇలాంటి బ్రతుకుతుంటే అందరూ చూసి ఆశ్చర్యపోవాలి. అర్థమైంది? అందరూ చూసి ఆశ్చర్యపోవాలి. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మా ఫెలోషిప్లో. అనంతపూర్ వెళ్తే అక్కడ ఒక సహోదరి చెప్పింది. ఏం చెప్పిందంటే, ఆవిడ ఒక ఆటో అబ్బాయిని ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆటో అబ్బాయిని తీసుకెళ్ళేదట. అంటే కొంచెం ఆ అబ్బాయిని మంచివాడని చూసి వీడిని మనం బాడుగ్గా మనం తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆ ఆటోని ఎక్కడికి వెళ్ళినా ఈ ఆటోనే తీసుకొని వెళ్తూ తన పనులు చేసుకునేదన్నమాట. అయితే తను వెళ్ళేటప్పుడు ఈ ఆటో అబ్బాయి అన్యుడు అనమాట. తను వెళ్ళేటప్పుడు ఇంకొక తన సహోదరి ఇంకెవరైనా ఉంటే ఆ ఫ్రెండ్స్ని, అంటే వాళ్ళ చర్చ్లో ఉండేటువంటి ఆ సిస్టర్స్ని కూడా తాను తీసుకొని ఆ ఆటోలో తిరిగేదన్నమాట. షాపింగ్కి వెళ్ళాలనుకున్నా, ప్రేయర్స్కి వెళ్ళాలనుకున్నా, ఇంకెక్కడికి బజార్కి వెళ్ళాలనుకున్నా ఆటో అబ్బాయిని పిలిపించేసి ఈ ఆటోలో తిరిగేవాళ్ళు. తిరుగుతుంటే ఈ ఆటో వాడు చాలా కాలం వాళ్ళకి సర్వీస్ చేసిన తర్వాత ఒక రోజు అడిగాడట, ఇప్పుడు పాస్టర్ గారిని అడిగారట, అమ్మగారు మీరు చాలామందిని తీసుకెళ్తుంటారు కదా, మీకు కూడా వాళ్ళందరూ మీ బంధువులా అని అడిగాడు. అలా అడుగుతున్నాం, మాకు వాళ్ళందరూ మా బంధువులు కాదే, మేమందరం వేరు, వాళ్ళు వేరు మేము వేరు. ఎందుకు అడుగుతున్నానంటే, అంటే మీరందరూ బంధువుల్లాగా ఇంత ప్రేమగా, ఇంత ఐక్యతగా ఉంటున్నారు, ఇంత సంతోషంగా ఉంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు? మీరు బంధువులు కాకపోయినా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే, అప్పుడు అమ్మాయి చెప్పిందట, నువ్వు కూడా మా గుంపులో చేరితే నీకు ఆ సంతోషం దొరుకుతుందని. మా గుంపులో చేరు, నీకు దొరుకుతుంది ఆ సంతోషం. చూసారా, అమ్మాయి సువార్తను ప్రకటించలేదు.
వాక్యం నమ్ముకో. యేసుప్రభు కొంతమంది ఏమంటారంటే, నేను బస్సు ఎక్కినా నా పక్కన ఉన్నోడికి వాక్యం చెప్తాను, నేను ఆటో ఎక్కినా ఆటో వాడికి వాక్యం చెప్తాను, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ వాడికి వాక్యం చెప్తాను. చెత్త కొట్టేస్తారు, జాగ్రత్త. అది తప్పుడు సిద్ధాంతం, అది తప్పుడు వే. ప్రభు ప్రేరేపించి నిన్ను నిజంగా ప్రేరేపించి చెప్తే వాడిని నేమండు, వాక్యం వింటాడు. ఉత్తుత్తగానేనండి తప్పుడు విధానాల్లోకి వెళ్ళిపోయి అనవసరంగానే మనం ఏమంటాం, కష్టాలు తెచ్చుకుంటాం. మా గుంపులో చేరు అంటే వాడికి ఎలా కనబడింది, వీళ్ళందరూ క్రైస్తవ సహోదరు, వీళ్ళందరూ బంధువులా, సొంత అక్క చెల్లెల్లాగా ఉండగలుగుతున్నారే. చూసారా, ఒక కరపత్రం, ఈ కరపత్రం పంచగలిగింది, ఆ కుర్రోడు కూడా గుంపులో చేరిపోయాడు. ఆమేన్. అలా చేరాలండి మన దగ్గర. అంతేగాని కరపత్రాలు కొంచెం నేను 5 విలేజ్లు కవర్ చేయాలనుకుంటున్నాను, 100 విలేజ్లు కవర్ చేయాలనుకుంటున్నాను, టార్గెట్లు పెట్టేసి ప్రజలు సొంపుకు తింటారు. చేసేసి, ప్రియులారా దేవుడి సేవ అంటే మీకు భారం లేదా, మీ ఆటో తీసుకురావా, డీజిల్ వేసుకోవా అని చెప్పేసి అందరు ఆటోలు పెట్టేసి, మరి నీ సొమ్ము ఏం చేసావు, నా సొమ్ము అంటే నేను దాచుకున్నాను, మరి కొంచెం అది కష్టం కదా, పాస్టర్ గారిని కాబట్టి నేను కొంచెం పేదోండి కదా. అర్థం. నిజంగా నీకు సేవ మీద భారం ఉంటే ముందు నీ ఆస్తి నమ్మి, నీ పొలం అమ్మి, నీ వాచ్ నమ్మి సేవ చేయాలి. అందరినీ పురమాయిస్తాడు వీడు. 10 ఆటోలు 5 ఆటోలు పెట్టేసి, లేదా 2 కార్లు 3 కార్లు పెట్టేసి ఈ సేవ కొరకు వాళ్ళందరినీ తీసుకెళ్తాడు, కానీ వీడి దగ్గర ఉన్న డబ్బులు మాత్రం ఖర్చు పెట్టాడు. అర్థమైందండి? దిస్ ఈజ్ నాట్ ద మెథడ్ సీన్ ఇన్ ద బైబిల్. బైబిల్ ఇలాంటి మెథడ్స్ లేవు. అర్థమైందండి? పౌలు వెళ్ళి రోమాలో ఇంట్లో కూర్చొని కదా, రోమాలో అద్దె ఇంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చినటువంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. లివ్ ఇన్ యువర్ హోమ్, లివ్ ఇన్ యువర్ స్ట్రీట్, నీ వీధిలో, నీ ఆఫీసులో క్రీస్తు కరపత్రంలాగా బ్రతుకు. అర్థమైందండి? కాబట్టి దేవుని పనిని చేయడానికి ప్రత్యేకంగా కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు. ఉదాహరణకి హడ్సన్ టైలర్ వెంట్ టు చైనాలో మిషనరీగా దేవుడు ఎన్నుకున్నాడు. బర్మాకి ఆదోనిరామ్ జడ్సన్ని దేవుడు పంపించాడు. విలియం కేరీని భారతదేశానికి పంపించాడు. అట్లా ఫ్యూ పీపుల్ని, కొంతమందిని, ఇండియాలో కూడా ఉన్నారు కొంతమంది నిజంగా జెన్యూన్గా ఉండి దేవుని చేత నిజంగా పిలువబడి నిస్వార్థంగా జీవించి ఆత్మల దగ్గర నుంచి ఏమి ఆశించకుండా క్రీస్తు కొరకు మాత్రమే తమ జీవితాలని త్యాగం చేసినటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు నిజముగా దేవుని చేత పిలువబడినటువంటి వారు, సెకండరీ కాలింగ్ ఉన్నటువంటి వారు. అర్థం. అందుకని మనం ఏం చేసామంటే ఈ రెండింటిని కలిపేసామన్నమాట. సెకండరీ కాలింగ్, ప్రైమరీ కాలింగ్ కలిపేసాం, కలాబులగం చేసేసాం. అందుకు అర్థం కావట్లేదు. అందుకని ఏమనుకుంటున్నాడంటే ఇది మర్చిపోయి దీన్ని ముందు పెట్టేసాం మనం. కదండి, సెకండరీ కాలింగ్ హ్యాస్ బికమ్ అవర్ ప్రైమరీ కాలింగ్. ద్వితీయ పిలుపు ఏమైందంటే అందుకే మనం దేవుని కొరకు సేవ చేయాలి, ఆత్మల సంపాది, ఇది ముందు అయిపోయింది అనమాట. ఎవరిని చూసినా కానీ సంచి తగిలించుకోవడం సేవ చేయాలంట. పాస్టర్గా ఉండాలనుకుంటున్నాండి, అయ్యగారు పాస్టర్ గారు అండి, పాస్టర్ని పిలిపించుకుంటే గొప్ప అన్నమాట. ప్రపంచంలో ఎక్కడ చూసినా అందరూ ఏదో ఒకటి దేవుని కొరకు చెయ్యాలి. దేవుని కొరకు చెయ్యడానికి దేవుడు మనల్ని పిలవలేదు, దేవుణ్ణి వెంబడించడానికి దేవుడు మనల్ని అందరినీ పిలిచాడు. అది నేర్చుకోవాలి. ఓ మై గుడ్నెస్, చాలా టైం అయిపోయింది.